నా దృష్టిలో లక్కీ పీపుల్ ఎవరో తెలుసా? బీచ్ కి దగ్గరగా ఉండేవాళ్లే. రీసెంట్ గా మా ఫ్రెండ్ గ్రాడ్యుయేషన్ కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ ని నేను 3rd టైం విజిట్ చేశా. ఏంటా ప్లేస్ ఎందుకంత ఇష్టం అంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది విడ్బీ ఎంత అందమైన ప్లేసో. హాయ్, హలో, నమస్తే. నేను మీ సృజన అండ్ యూర్ వాచింగ్ మీ ఆన్ మై ఛానల్ శ్రూ స్పీక్స్. నా వీడియోస్ ని ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఇప్పుడు చూడండి, వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందే చెప్తున్నా, నేను ఈ వీడియోలో విడ్బీ రూమ్స్ కవర్ చేయట్లేదు, అది ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళానని. బట్ మీరెవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే అది స్టార్టింగ్ పాయింట్ పెట్టుకోండి, చాలా అమేజింగ్ ఉంటుంది. ఫస్ట్ పార్కింగ్ బీచ్ దగ్గరలో చాలానే ఉంది, ఈజీగానే దొరుకుతుంది. పేడ్ ఇన్ స్పెసిఫిక్ టైమ్స్, ఏ టైంలో పే చేయాలి, ఎంత పే చేయాలనేది బోర్డు మీద మెన్షన్ ఉంటుంది. విడ్బీ మన నార్త్ యార్క్షైర్ లో ఉన్న ఒక చిన్న కోస్టల్ టౌన్. విడ్బీ దాని రూమ్స్ కి ఇంకా దాని బీచ్ ఏరియాకి చాలా ఫేమస్. ఇది 18th and 19th సెంచరీలో మేజర్ షిప్ బిల్డింగ్ పోర్ట్. ద ఫేమస్ కెప్టెన్ కుక్ షిప్ ఎండేవర్ కూడా బిల్డ్ అయింది ఇక్కడే. కెప్టెన్ కుక్ చాలా మందికి తెలిసే ఉంటాడు, అతను ఒక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్. పార్కింగ్ నుంచి షోర్ కి ఒక 0.5 to 1 మైల్ దూరం ఉంటుంది. కిందకి దిగాలంటే స్టెప్స్ చాలా ఉంటాయి, తప్పదు. విడ్బీ టూర్ వేయాలి అనుకుంటే ఇక్కడ టూర్ బస్ ఉంటుంది ఫర్ సిటీ టూర్, ఇది కూడా బెస్ట్ ఆప్షన్. స్టెప్స్ దిగి కిందకి వచ్చాక టాయిలెట్స్ కనపడతాయి, 50 people per person. ఇవే నియరెస్ట్ టాయిలెట్స్ బీచ్ కి. టాయిలెట్స్ కి లెఫ్ట్ సైడ్ కిందకి బీచ్ ఉంటుంది, రైట్ సైడ్ పైరేట్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పర్ పర్సన్ కి £5, 30 minutes రౌండ్ ట్రిప్. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇఫ్ యూర్ లక్కీ ఇనఫ్ మీకు డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి. మేము వెళ్ళినప్పుడు చాలా మంది స్కూల్ కిడ్స్ వచ్చారు ఎక్స్కర్షన్ కి. తర్వాత వాళ్ళు చూసిన దాని మీద చిన్న చిన్న మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ కూడా పెట్టారు టీచర్స్. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇస్ బెస్ట్ కదా, నాకు అదే అనిపిస్తుంది, థియరీ కంటే బాగా గుర్తుంటుంది. టైడ్స్ వల్ల బోట్ ఫుల్ ఊగింది, బట్ అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. దారి అంతా మా షిప్ కెప్టెన్ ఆ ప్లేస్ గురించి హిస్టరీ చెప్తూ వచ్చాడు. చాలా డౌట్స్ అడిగి కొంచెం సోది వేసి చుట్టుపక్కల వాళ్ళకి హాయ్ బాయ్ చెప్పి రిటర్న్ షోర్ కి వచ్చేసాం. మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసే నాలాంటి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్, టాయిలెట్స్ ఆపోజిట్ లో ఉన్న స్టోర్ లో చాలా మంచి మ్యాగ్నెట్ కలెక్షన్స్ ఉన్నాయి, మీకు కావాలంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ అంటేనే ఫిష్ అండ్ చిప్స్ బీచ్ లో బాగా దొరుకుతాయి. పొరపాటున కూడా ఫుడ్ తీసుకుని బీచ్ దగ్గర తినడానికి వెళ్ళకండి. సీగల్స్ ఫుడ్ కనపడితే చాలు అటాక్ చేస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, నాకు అలానే అయింది. వార్నింగ్ బోర్డ్స్ కూడా ఉంటాయి, చూసుకోండి. I tried fish and chips at Mr. Chips. Large cod and chips £16 50 pence పడింది. బయట రేట్స్ తో కంపేర్ చేస్తే ఎస్ చాలా కాస్ట్లీనే, బట్ ఏం చేస్తాం, అక్కడ అవే ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ సీటింగ్ ఏరియాస్ లో కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయండి, బట్ బీచ్ లో మాత్రం వెళ్ళకండి, అస్సలొద్దు, మళ్ళీ వార్న్ చేస్తున్నాం. బీచ్ లో కొంతసేపు బాగా ఎంజాయ్ చేశాం. చాలా మంది టైడ్స్ హై ఉన్న లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, చాలా రిస్కీ. ఐ వోంట్ రికమెండ్ దాట్ ఎట్ ఆల్. ఎక్కడో రీల్ చూసా, రామ్ అని రాస్తే వాటర్ రావు అని, నిజమే అనిపించింది. ఆఫ్టర్ మీల్ ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఈ బండిలో ఫ్రెష్ గా ఉంటుంది ఐస్ క్రీమ్. నా ఫేవరెట్ ఇది, £3 బేసిక్ ఐస్ క్రీమ్. ఇక్కడ కానీ బయట ఆ £3 లో ఒక 10 మంది తినే బాక్స్ వస్తుంది. అయినా ఏం చేస్తాం, కొన్ని దగ్గర ఎంత తెలివిగా వాడుకున్నా కన్విన్స్ అవ్వలేము. ప్లస్ ఐస్ క్రీమ్ ఇస్ మై వీక్నెస్. ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ కొండెక్కి మెట్లెక్కేసాం. ఫైనలీ రిటర్న్ అయిపోయాం. నా ఈ చిన్న ట్రిప్ టు విడ్బీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెన్నో కథలు, ప్రయాణాలు ప్లస్ కంటెంట్ తో మీ ముందుకు వేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ శ్రూ స్పీక్స్. థ్యాంక్ యూ.